హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మాధవి రెడ్డి, ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ వీడియో మనము ఎఫ్ఐఐస్ డిఐఎస్ యాక్టివిటీని ఒక్కసారి అంటే ఫాలో అవ్వడానికి చేస్తున్నామండి. అంటే ఒకవైపు కంటిన్యూస్గా ఎఫ్ఐఐస్ ఒక 6-7 months నుంచి బై చేస్తూ ఉంటే, అదే రేంజ్లో డిఐఐస్ అంటే మనకి డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సెల్ చేస్తూ ఉన్నాయి. సో హౌ బికమ్ దే ఆర్ వెరీ వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎందుకు ఇంత అంటే మార్కెట్స్ ఆర్ రికార్డ్ హైస్లో ఉండేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అంతగా ప్రతి నెల అంటే ప్రతి మంత్ అంతలాగా ఎందుకు సెల్ చేస్తున్నాయి, ఎఫ్ఐఐస్ ఇంత ఎక్కువగా ఎందుకు బై చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి వీడియోలో. సో విల్ సీ సమ్ బేసిక్ డేటా. నేను ఒక లాస్ట్ 5 months డేటా తీసుకొచ్చానండి. అంటే మంత్లీ ఎఫ్ఐఐస్ యాక్టివిటీ ఎలా ఉంది, డిఐఎస్ యాక్టివిటీ ఎలా ఉందని. సో వెన్ ఇట్ కమ్స్ టు ద అక్టోబర్, ఎఫ్ఐఐస్ హ్యావ్ బాట్ 14,000 crores అండ్ డిఐఎస్ బాట్ సోల్డ్ 17,000 crores. నవంబర్లో ఎఫ్ఐఐ 65,000 crores బై చేస్తే వీళ్ళు 48,000 సెల్ చేశారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. డిసెంబర్లో ఎఫ్ఐఐస్ 48,000 crores బై చేస్తే వీళ్ళు 37,000 crores మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సెల్ చేశారు. జనవరిలో ఆల్మోస్ట్ 9,000 crores ఎఫ్ఐఐస్ బై చేస్తే డిఐఎస్ 12,000 crores సెల్ చేశారు. అండ్ ఫైనల్లీ ఫిబ్రవరిలో లేటెస్ట్గా 19,500 crores ఎఫ్ఐఐస్ బై చేస్తే డిఐఎస్ 10,000 crores సెల్ చేశాయి. సో ఆల్మోస్ట్ ఎంటైర్ 2020లో చూసుకుంటే 73,000 crores ఎఫ్ఐఐస్ బై చేస్తే డిఐఎస్ 46,000 crores సెల్ చేశారు. అదే 2021లో ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 28,000 crores బై చేస్తే అండ్ డిఐఎస్ 21,000 crores సెల్ చేశారు. సో వై దే ఆర్ వెరీ ఆపోజిట్. ఈ టైంలో ఎప్పుడైతే రికార్డ్ హైలో మార్కెట్ వెళ్తుందో, కొత్త రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వెళ్తూ ఉన్నాయో, ఎందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ విధంగా సెల్ చేస్తున్నాయి అనే దానికి మనం రీజన్స్ చూసామండి. సో ఫస్ట్ రీజన్ ఎందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అమ్ముతున్నాయంటే, ఫస్ట్ రీబ్యాలెన్సింగ్ దేర్ పోర్ట్ఫోలియోస్ అండి. అంటే వాళ్ళకి ఈక్విటీ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి కదా, సో దాన్ని రీబ్యాలెన్సింగ్ చేయడానికి మా ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డెట్లో అది రీబ్యాలెన్స్ చేయడానికి చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ ఏంటంటే, దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ రిడమ్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఇన్వెస్టర్స్ హ్యావ్ సీన్ కంపేరింగ్ ద డైరెక్ట్ మార్కెట్లో పెట్టేసి వచ్చిన రిటర్న్స్ ఎక్కువగా వస్తున్నాయి, వేరాస్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన రిటర్న్స్ తక్కువ వస్తున్నాయని చాలామంది మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి డైరెక్ట్ అవే కంపెనీస్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే బై చేస్తున్నాయో ఆ డేటా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఈక్విటీలో బై చేసేస్తున్నారు. సో దట్ కుడ్ బి ద రీజన్. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ కూడా లాస్ట్ 1 year నుంచి కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడు అగైన్ దే ఆర్ పికింగ్ అప్ కాబట్టి ఇక్కడ నుంచి మనీ తీసుకుని వెళ్ళి మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టడము. అండ్ దీస్ ఆర్ ఆల్ ప్రాఫిట్ బుకింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై డిఐఎస్ ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ సెల్లింగ్ ఇన్ దిస్ మార్కెట్స్.